హలో ఫ్రెండ్స్, ఈరోజు 5 పదాలు చిటికలో నేర్చేసుకుందాం. మొదటిది లాయర్ అంటే వకీలు లేదా న్యాయవాది. ఎవరైతే లా డిగ్రీ పూర్తి చేస్తారో వాళ్ళందరినీ లాయర్ అంటారు. అది 3 ఇయర్స్ కోర్స్ కావచ్చు, 5 ఇయర్స్ కోర్స్ కావచ్చు. ఎవరిదైతే ఎల్ఎల్బి లేదా బిఏ ఎల్ఎల్బి పూర్తయిపోయిందో వాళ్ళందరినీ లాయర్ అంటారు. సరే, రెండవది అడ్వకేట్. అడ్వకేట్ అంటే ఎవరు అనంటే ఈ లా డిగ్రీ అయిపోయింది కదా, వాళ్ళు వెళ్ళి బార్ కౌన్సిల్లో వాళ్ళ నేమ్ ఎన్రోల్ చేసుకున్నట్లయితే వాళ్ళని అడ్వకేట్ అంటారు. ఎప్పటి నుంచి వాళ్ళు బార్ కౌన్సిల్లో ఎన్రోల్ చేసుకున్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకోవచ్చు. కోర్టులో క్లయింట్స్ తరపున రిప్రజెంట్ చేయొచ్చు. ఎలాంటి కేసులైనా సరే వాదించుకోవచ్చు. సో అడ్వకేట్ అంటే కూడా న్యాయవాదే. మూడవది అటార్నీ జనరల్ అంటే కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారు. ఎవరు ఈ కేంద్ర ప్రభుత్వ ప్రధాన న్యాయ సలహాదారు అనంటే ఏం చేస్తారు అనంటే కేంద్ర ప్రభుత్వానికి అగైనెస్ట్గా కేసులు వస్తాయి కదా, సో సెంట్రల్ గవర్నమెంట్ తరపున వాదిస్తారు కదా, ఆ న్యాయవాదిని మనం అటార్నీ జనరల్ అని అంటారు. సో సింపుల్గా అటార్నీ జనరల్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ తరపున వాదించే లాయర్ అని గుర్తుపెట్టుకోండి. నాలుగవది అడ్వకేట్ జనరల్ అంటే సేమ్ ఇంతకుముందు ఏం అనుకున్నాం, సెంట్రల్ గవర్నమెంట్ అనుకున్నాం. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించే అడ్వకేట్ లేదా వాదించే న్యాయవాదిని అడ్వకేట్ జనరల్ అంటారు. అంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఏం కేసులు ఉన్నా సరే ఈ అడ్వకేట్ జనరలే చూసుకుంటాడు. ఈ అటార్నీ జనరల్కి అడ్వకేట్ జనరల్కి ఎప్పుడైనా కోర్టుకి వెళ్ళొచ్చు, కానీ కేసెస్ ఏవైతే అగైనెస్ట్గా స్టేట్ గవర్నమెంట్కి కానీ సెంట్రల్ గవర్నమెంట్కి కానీ వస్తాయో అప్పుడు వీళ్ళు వాదిస్తారనమాట. స్టేట్ గవర్నమెంట్ అయితే అడ్వకేట్ జనరల్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే అటార్నీ జనరల్. ఐదవది పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ప్రభుత్వ న్యాయవాది. ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఏం చేస్తాడు అనంటే ఎవరైతే నష్టపోయారో వాళ్ళ తరపున కోర్టులో వాదిస్తారు. బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తరపున ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అనే వ్యక్తి వాదిస్తాడు. వీళ్ళకి 10 ఇయర్స్ కానీ లేదా 7 ఇయర్స్ కానీ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. సో ఇది వివరణ. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని కూడా చెప్పండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.